మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పెనుమార్పులు తీసుకొస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. వికారాబాద్ జిల్లాలో జరిగిన చేపపిల్లల విడుదల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్, మంత్రి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోట్పల్లి చెరువులో 3 రకాలతో కూడిన 10 లక్షలకు పైచిలుకు చేపపిల్లలను వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అధికారులతో కలిసి వదిలారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి అనే సదుద్దేశంతోనే ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను వదలడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వాలు మత్స్యకారులను సరిగ్గా పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు. మనం గత 10 సంవత్సరాల్లో చూసినాం ఎన్ని నిధులు వచ్చినో, ఎన్ని నియామకాలు వచ్చినో. 10 సంవత్సరాలు చేపలు ఎన్ని వదిలినో ఎవరికి లెక్క తెలియదు. ఖాళీ డీసీఎంలు వస్తూ ఉండే. 1,00,000 చేపలు అని చెప్పేసి 1000 చేపలు వదిలి తూతు మంత్రంగా పోయే పరిస్థితి మనం గతంలో చూసినాం. మీరందరికీ ఒక విషయం చెప్తా. సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మొదటిసారి చేపల కులమోనికి చేపల మంత్రి ఇవ్వడం ఇది మొదటిసారి మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మనకి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు సహజంగానే కుల బాంధవులందరూ కూడా ఆలోచన చేస్తారు. అరే మా ఓడు వచ్చిండు, ఈసారి చేపలు ఎట్లు ఇస్తారో చూద్దామని కొందరు, అరే మంచిగా ఇడిస్తారు ఇంకొందరు, ఇడవకపోతే అదో ఇదో మాట్లాడదామని ఇంకొందరు. ఇట్లా రకరకాల ఆలోచన విధానం ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఈ వేదిక ద్వారా, నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా, బడ్జెట్ అలొకేషన్ అనేది మార్చిలో అవుతుంది, తర్వాత మళ్ళీ మార్చిలోనే అవుతుంది. మధ్యలో ఎక్కడ కూడా బడ్జెట్ అలొకేషన్ కాదు. పోయినసారి చేపలకు సంబంధించినటువంటి కొన్ని డ్యూస్ ఉంటే ఆ డ్యూస్ కోసం మా సాయి గారు పోయి అడిగినప్పుడు 19 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. నేను మంత్రి అయినా నాకు మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ 10 రోజులనే కేబినెట్ మీటింగ్ ఉంటే కేబినెట్ మీటింగ్ లో మొదటిగా నేను మాట్లాడిన ప్రశ్న, చేపల మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిందన్నా, ఇప్పుడు చేపలు ఇవ్వడానికి అవకాశం లేదు, మరి మా కుల బాంధవులు ఎక్కువ దీని మీద ఆలోచనలో ఉన్నారు, మా ఓడు వచ్చిండు ఇంకా 4 చేపలు ఎక్కడిస్తాడని అనే ఆలోచనలో ఉంటారు. చేపల మంత్రి చేపల కులం పడిన తర్వాత ఇడవకపోతే ఇబ్బంది అవుతుందంటే క్షణం కూడా ఆలోచన చేయకుండా సీఎం నీకు ఎంత